అందరికీ నమస్కారం. డే ట్రేడింగ్ ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేదేంటి? ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించడం కదూ! ఆ ట్రేడింగ్ స్క్రీన్ మీద గ్రీన్ కలర్‌లో నంబర్లు కనిపిస్తుంటే ఆ కిక్కే వేరు. కానీ ఆ గ్రీన్ కలర్ వెనుక ఒక పెద్ద కథే ఉంది. అదొక భ్రమ కూడా కావచ్చు. ఈ రోజు విశ్లేషణలో ఆ భ్రమ వెనుక ఉన్న నిజాన్ని చూద్దాం. ట్రేడింగ్లోకి కొత్తగా అడుగుపెట్టే వాళ్లలో చాలా మంది నమ్మే ఫార్ములా ఇదే. ఎంత సింపుల్గా ఉంది కదా! అమ్మిన ధరలోంచి కొన్న ధర తీసేస్తే చాలు, అదే ప్రాఫిట్, ఇంకేముంటుందిలే అనుకుంటారు. అయితే అస్సలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఈ సింపుల్ ఈక్వేషన్లో కొన్ని చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా ఖరీదైన విషయాలు మిస్ అవుతున్నాయి. మనకొచ్చిన లాభంలో వాటా తీసుకోవడానికి ఇద్దరు సైలెంట్ పార్ట్నర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళెవరో, వాళ్ళ కథేంతో తెలియాలంటే రండి ఒక రియల్ ట్రేడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దాం. సరే, ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ స్టాక్లో జరిగిన ఒక మామూలు ఇంట్రాడే ట్రేడ్ ఉదాహరణను చూద్దాం. ఇది చాలామంది ట్రేడర్లు రోజూ చేసేదే. కాబట్టి అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ వాడిన స్ట్రాటజీని స్కాల్పింగ్ అంటారు. అంటే ఎక్కువ క్వాంటిటీ కొని ధరలో చిన్న మార్పు రాగానే అమ్మేయడం. ఈ ట్రేడ్లో చూడండి, ఉదయం 10 గంటలకు 5 లక్షల రూపాయలు పెట్టి 500 షేర్లు కొన్నారు. కేవలం 5 నిమిషాల్లో షేర్ ధర 50 పైసలు పెరగ్గానే అమ్మేశారు. అద్భుతం! ట్రేడింగ్ యాప్లో స్క్రీన్ మీద ప్లస్ 250 రూపాయలు అని గ్రీన్ కలర్లో కనిపిస్తోంది. కేవలం 5 నిమిషాల్లో 250 రూపాయలు. సక్సెస్ అనిపిస్తోంది కదా! కానీ ఆగండి, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మనం ఆ గ్రీన్ నంబర్ అనే భ్రమలోంచి బయటకొచ్చి అసలు వాస్తవంలోకి చూద్దాం. మన లాభంలో వాటా తీసుకోడానికి బ్రోకర్ ఇంకా ప్రభుత్వం ఎలా రెడీగా ఉన్నాయో చూద్దామా? మనం సంపాదించామనుకున్న ఆ 250 రూపాయలు ఎలా ముక్కలైపోయిందో చూడండి. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇందులో అతిపెద్ద భాగం ఎస్టీటీ అంటే ప్రభుత్వానికి వెళ్లే పన్నుకే పోయింది. ఆ తర్వాత బ్రోకరేజ్, ఇతర ఛార్జీలు, చివరికి మన చేతికి మిగిలింది చాలా చిన్న ముక్క. ఆ లెక్కలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇదిగో అసలు లెక్క. చాలామంది ఏమనుకుంటారంటే బ్రోకరేజ్ ఒక 40 రూపాయలే కదా అని. కానీ ఇక్కడ చూడండి, కేవలం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ మాత్రమే 125 రూపాయలుంది. ఇదే అతి పెద్ద ఖర్చు. ఇది డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్తుంది. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఫీజులు, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇలా అన్నీ కలిపారు. అంటే ఆ 250 రూపాయల లాభం సంపాదించడానికి అయిన అసలు ఖర్చు 223 రూపాయల 32 పైసలు. నమ్మశక్యంగా లేదు కదూ! మన లాభంలో దాదాపు మొత్తం ఈ ఖర్చులకే పోయిందన్నమాట. సరే, ఇక ఫైనల్స్కి వచ్చేశాం. ఈ ఖర్చులన్నీ పోగా మన జేబులోకి, మన ట్రేడింగ్ అకౌంట్లోకి నిజంగా ఎంత డబ్బు వచ్చిందో లెక్క తెలుద్దాం. స్క్రీన్ మీదైతే ప్లస్ 250 అని భలే ఆకర్షణీయంగా కనిపించింది. కానీ ఈ ఖర్చులన్నీ తీసేశాక ఫైనల్గా మన చేతికి వచ్చేది ఎంత? ఒక్క క్షణం ఆలోచించండి. కేవలం 26 రూపాయల 68 పైసలు! అవును, వెన్నది కరెక్టే. ఆ 250 రూపాయల్లోంచి అన్ని ఖర్చులు పోగా మనకు మిగిలింది ఇంతే. నిజంగా షాకింగ్ కదూ! ఒక్కసారి ఆలోచించండి. 5 లక్షల రూపాయల పెట్టుబడిని రిస్క్లో పెట్టి, మార్కెట్ కదలికలను టెన్షన్తో గమనిస్తూ, ఇంత చేసి చివరికి సంపాదించింది ఒక కప్పు కాఫీ తాగడానికి కూడా సరిపోని డబ్బు. ఇది ట్రేడింగ్ వెనుక దాగి ఉన్న ఒక కఠినమైన నిజం. ప్రభుత్వ పన్నులు, ఇతర ఛార్జీలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాటిని మనం మార్చలేం. కానీ మనం ఎంచుకునే బ్రోకర్ మన లాభం మీద ప్రభావం చూపుతుందా అంటే ఖచ్చితంగా చూపుతుంది. అదే ట్రేడ్ వేరే బ్రోకర్తో చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూసారా, బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. జెరోదా లాంటి డిస్కౌంట్ బ్రోకర్తో ట్రేడ్ చేస్తే చేతికి ఓ 27 రూపాయలు మిగిలాయి. అదే జీరో బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో అయితే ఇంకొంచెం బెటర్, ఓ 74 రూపాయల లాభం వచ్చింది. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఇదే ట్రేడ్ను ఒకవేళ పాతకాలం నాటి పర్సంటేజ్ బేస్డ్ బ్రోకర్ దగ్గర చేసి ఉంటే ఏకంగా 426 రూపాయల నష్టం వచ్చేది. అంటే మనం సంపాదించిన 250 రూపాయలు పోగా జేబులోంచి ఇంకో 400 పైనే పోయేవన్నమాట. ఎంత తేడానో చూడండి. ఈ బార్ చార్ట్ ఆ తేడాను ఇంకా స్పష్టంగా చూపిస్తోంది. డిస్కౌంట్, జీరో బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లు చిన్న లాభాన్ని ఇస్తే, సాంప్రదాయ బ్రోకర్ ఏకంగా ఆ చిన్న లాభాన్ని కూడా ఎంత పెద్ద నష్టాన మార్చేసిందో చూడండి. అందుకే ట్రేడింగ్ చేసేటప్పుడు బ్రోకర్ ఎంపిక చాలా చాలా ముఖ్యం. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? మన ఫోకస్ అంతా కేవలం స్టాక్ ధర ఎంత పెరిగింది అనే దానిమీద కాదు, మన బ్రేక్ ఈవెన్ పాయింట్ మీద ఉండాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్ అన్నమాట. పెట్టిన ఖర్చులన్నీ తిరిగి రావాలంటే స్టాక్ను ఏ ధరకు అమ్మాలి అని చెప్పేదే ఈ పాయింట్.
ఈ ధర దాటిన తర్వాత అమ్మే ప్రతి పైసా మన నిజమైన లాభం. ఇది చాలా కీలకం. కాబట్టి తెలివిగా ట్రేడ్ చేయడానికి ఈ 3 సింపుల్ స్టెప్స్ పాటించాలి. ఫస్ట్, మన ఖర్చులేంటో పూర్తిగా తెలుసుకోవాలి. సెకండ్, ట్రేడ్ చేసే ముందే మన బ్రేక్ ఈవెన్ ధర ఎంత అని లెక్కేసుకోవాలి. ఫైనల్గా మన ప్రాఫిట్ టార్గెట్ని ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే చాలా ఎక్కువగా సెట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన లాభం చేతికొస్తుంది. సో అసలు పాఠం ఇదే. ట్రేడింగ్లో అసలైన పోటీ మార్కెట్తో కాదు, ఈ ఖర్చులతోనే. స్క్రీన్ మీద కనిపించే ఆ గ్రీన్ కలర్ కేవలం ఒక భ్రమ మాత్రమే. ఆ భ్రమను దాటి అన్ని ఖర్చులను అధిగమించిన తర్వాత మిగిలేదే అసలైన విజయం. కాబట్టి నెక్స్ట్ టైం ట్రేడ్లో గ్రీన్ కలర్ కనిపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమైన లాభమా లేక కేవలం ఒక భ్రమ?